ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2025 కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, అంటే మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పి అనే అక్షరములు మొదటిగా గల వారికి, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో పు, షం, నా, ఠా అనే అక్షరములు మొదటిగా గలవారికి, చిత్తా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి, పే, పో అనే అక్షరములు మీ పేరులో మొదటిగా కలవారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే శని మార్చి 30వ తేదీ కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. సప్తమ దోషం ఏర్పడుతుంది వీరికి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాహువు మే 18వ తేదీ రాహు మీనం నుంచి కుంభంలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే 6వ స్థానంలో రాహు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కన్యా రాశి వారికి. రాహు అనుకోని విధంగా మంచి ఫలితాలు ఇస్తాడు. ఈ విధంగా ఉంటే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని కలిగిస్తాడు. విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకునే వారికి కూడా తప్పకుండా సహకరిస్తాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక రోగాలు, ఎప్పటి నుంచో రోగంతో బాధపడుతూ ఉన్నవారికి అటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యవంతులుగా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి. ఎప్పటి నుంచో రుణాలు అప్పులు పాలైపోయిన వారు అప్పులన్నీ తీర్చుకొని మనశ్శాంతిగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శత్రువులందరూ కూడా మీకు మిత్రులు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క గ్రహశక్తి వల్ల విదేశాల్లో వ్యాపారం చేసే వారికి కూడా మంచి లాభాలు రావడం, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గురువు 10వ స్థానంలో ఉన్నాడు. గురువు 10వ స్థానంలో ఆ ఇంట్లో ఉండటం వల్ల మంచి ఫలితాలు ఇస్తాడు. తర్వాత 10వ స్థానం నుంచి రాగానే కొన్ని ఇబ్బందులు కూడా పెట్టగలుగుతాడు గురువు. కాబట్టి వ్యతిరేక ఫలాలు కూడా ఇస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీరికి అద్భుతంగా ఉంటుంది, ధనయోగం బాగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఎదుగుదల కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు విద్యారంగంలో కొంత కష్టపడితే కానీ మంచి ఫలితాలు రావు. ఎందుకంటే విజయాన్ని సాధించాలి అంటే వీరు ఇక్కడ కష్టపడితే కానీ మంచి విజయాన్ని సాధించలే. మీరు అనుకున్న ర్యాంకులు పొందాలి అనుకుంటే శ్రద్ధగా చదవడం చాలా ఉత్తమం. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా కష్టపడి ఆ ఉద్యోగ ప్రయత్నాల మటుకు ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తాయి. ఉద్యోగం చేస్తూ ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, ఇంక్రిమెంట్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. గవర్నమెంటులో పనిచేస్తున్న స్త్రీలకి కొంత ఒత్తిడి కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. మానసిక అశాంతి ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు స్ట్రెస్ అవ్వకుండా పనిని ఎంత మటుకు తీసుకోవాలో అంత మటుకు తీసుకోండి. శరీరం అలసిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో కొంత ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉన్నాయి. రాత్రి ప్రయాణాలు వీలున్నంత మటుకు తగ్గించుకోండి. డేలో ఎక్కువ ప్రయాణాలు చేసుకోండి. అలాగే గృహాలు కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది. గృహాలు కొనుగోలు చేసినప్పుడు డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ డాక్యుమెంట్స్ వల్ల కొంత మోసపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా చూపించుకోండి. అలాగే మీరు డబ్బు మోసపోతారు కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి యోగం ఉంటే తప్పకుండా గృహ యోగం ఉంది. పిల్లలు కొంత ఖర్చు పెట్టేటువంటి సూచన, పిల్లల వల్ల కొంత ఖర్చు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే మీకున్నటువంటి ఆదాయం ఎక్కువగా ఉండడం వల్ల పొలాలు కొనుక్కోవాలని, ల్యాండ్స్ కొనుక్కోవాలని, కొత్త కంపెనీలకి మీ డబ్బుని పెట్టుబడిగా పెట్టాలంటున్న ఆలోచనలు వస్తాయి. తప్పకుండా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం వల్ల నిలబడగలుగుతారు. అలాగే శత్రు బాధల నుంచి బయటపడగలుగుతారు. అలాగే రాహు బలం బాగుండటం వల్ల ఇంకా మీరు అనుకున్న దానికి ముందుకు వెళతారు. శత్రువులందరూ కూడా దూరం అవుతారు.
శత్రువులందరూ మిత్రులు అవుతారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త కొత్త కంపెనీలకి బదిలీ అవుతారు. మీరు అనుకున్న కంపెనీలో కాకుండా కొత్త కంపెనీలకి, పెద్ద కంపెనీలకి బదిలీ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంటుంది. ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే అధిక లాభాలు వస్తాయి. ఇంకా మహిళా మండలి వాళ్ళకి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందరితో కలిసిమెలిసి ఉండండి. సంఘంలో ఒక వ్యక్తిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకునేటువంటి యోగం ఉంది. సంఘంలో అందరితోటి మంచి పేరు ప్రఖ్యాతలతోటి ఆర్థిక సమస్యలన్నీ కూడా మీరు పరిష్కారం చేసుకునేటువంటి మార్గం కనిపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అధికమైనటువంటి ఇంకా ఫలితాలు రావాలి. ఆర్థిక పరంగా బాగుండాలి. కుటుంబం అంతా కలిసి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేస్తారు. అలాగే మంచి మంచి శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. ఇంకా శుభవార్తలు వింటారు. మీ ఎక్కడి నుంచో మంచి మంచి శుభవార్తలన్నీ కూడా మీరు వినగలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అందరూ కలిసి విందు వినోదాల్లో కూడా పాలు పంచుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో వేడుకోండి. అలాగే శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల కొన్ని శని నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడటం జరుగుతుంది. దత్తాత్రేయ స్వామిని పూజించుకోండి. దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి. రాఘవేంద్ర స్వామిని ఆరాధించే వాళ్ళు రాఘవేంద్ర స్వామిని, షిరిడి సాయిబాబాని ఆరాధించండి. గురుబలం బాగా పెరుగుతుంది. గురువు అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇస్తాడు. అలాగే గోవుకి నానబెట్టినటువంటి శనగల్ని తినిపించండి. ఇంకా ఎక్కువ రిజల్ట్ రావాలి అనుకున్నప్పుడు, ఈజీ మెథడ్లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి, అవన్నీ ఉపయోగించుకోండి. అలాగే బిజినెస్ ఆయిల్, జనాకర్షణకు సంబంధించినవి, ధనాకర్షణకు సంబంధించినవి, ఉద్యోగ ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఉపయోగించుకోవడం వల్ల జీవితంలో ఆనందాన్ని పొందగలుగుతారు. అద్భుతంగా ఎదగగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.